చిత్రకూట్ ఇంకా తిరాద్గర్ వాటర్ ఫాల్స్, అది కూడా ఒక రోజులో. ఈ రెండు వాటర్ ఫాల్స్ చూడాలంటే మనం ముందు జగదల్పూర్ కి వెళ్ళిపోవాలి. వైజాగ్ నుండి జగదల్పూర్ కి రోజుకి 2 ట్రైన్లు ఉన్నాయి. అదే వైజాగ్ టు కిరణూర్ ఎక్స్ప్రెస్. మనం నైట్ 9:20 కూడా ట్రైన్ ఎక్సాం. స్లీపర్ క్లాస్ టికెట్ ఏమో 220 రూపీస్. జగదల్పూర్ వచ్చేసరికి మార్నింగ్ 5 అయింది. స్టేషన్ నుండి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మేమైతే లోకల్లో ఉన్న గాడి రెంటల్స్ వాళ్ళ దగ్గర బైక్ రెంట్ తీసుకున్నాం. 24 అవర్స్ కి 500 రూపీస్ చార్జ్ చేశారు. బండి తీసుకుని స్టార్ట్ అయిపోయాం. లొకేషన్ కి రీచ్ అవగానే పక్కనే శివుని టెంపుల్ కనిపించింది. దండం పెట్టుకుని కావాల్సిన కోరికలన్నీ అడిగేసి వాటర్ ఫాల్స్ కి వెళ్ళిపోయాం. ఇంకా చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఏముండదు, కానీ మీరు బోటింగ్ చేయాలి అనుకుంటే పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారు. అలా బోట్ రైడ్ చేస్తూ వాటర్ ఫాల్ పక్క నుండి వెళ్తుంటే వర్త్ అంటాం. దాని తర్వాత తిరాద్గర్ వాటర్ ఫాల్ కి బయలుదేరిపోయాం. చిత్రకూట్ నుండి అయితే ఒక 60 km డిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఎంట్రీకి 50 రూపీస్ అండ్ పార్కింగ్ కి 20 రూపీస్ తీసుకున్నారు. ఈ వాటర్ ఫాల్స్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేసి జగదల్పూర్ స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాం. తిరాద్గర్ వాటర్ ఫాల్స్ వచ్చి స్టేషన్ కి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. జగదల్పూర్ నుండి వైజాగ్ కి ఎవ్రీడే ఈవినింగ్ 6:20 కి ట్రైన్ ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ కాస్ట్ 220 రూపీస్. వైజాగ్ రీచ్ అయ్యేసరికి నైట్ 2:40 అయిపోద్ది. ఒకవేళ మీరు చిత్రకూట్ లో స్టే చేద్దాం అనుకుంటే వాటర్ ఫాల్స్ పక్కనే మంచి వ్యూ తో టాకూర్ లాడ్జ్ అనే బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ కూడా ఉంది. ఇప్పుడు డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేసేయండి. మన వీడియో నేస్తే లైక్ చేసి ఫాలో అయిపోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సరదాగా ట్రిప్కి వెళ్ళరండి రా నానా.